సో ఎక్కువ మీరు ఏ దేవుని నమ్ముతారు? వెంకటేశ్వర స్వామిని నమ్ముతాను. ఓకే. యా. అంటే అంటే ఎందుకు? అంటే ఏమో చిన్న ఉన్నప్పుడు ఒకసారి తిరుపతికి పోయినప్పుడు ఆ కనెక్ట్ లాగా అనిపించింది. దాని తర్వాత ఏదన్నా డిఫికల్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు నేను మొక్కుకుంటాను అనమాట, వెళ్తాను వస్తానని. సో అట్లా మొక్కుకున్నప్పుడు మంచిగా అయింది నాకు ఎప్పుడైనా. అంటే ఫ్రమ్ ద హార్ట్ మనం ఏదైనా కావాలనుకున్నప్పుడు. సో అది ఎక్కువ మటుకు. మీకు ఎట్లాంటి జ్యువెలరీస్ అంటే ఎట్లాంటి ఆర్నమెంట్స్ ఇష్టం? అంటే గోల్డా, డైమండ్సా, లేకుంటే ఎట్లాంటి డిజైన్స్ ఇష్టం? చాలా కష్టం అండి చెప్పడం. ఓకే. యా. సో అంటే గోల్డ్లో కూడా కొన్ని మంచి డిజైన్స్ ఉంటాయి, డైమండ్లో మంచి డిజైన్స్ ఉంటాయి. ఇట్స్ ఆల్ డిపెండ్స్, అంటే మన డిజైన్ని బట్టి అండ్ మనకు అవుట్ఫిట్కి ఏది సూట్ అవుతుందో అది తీసుకొని వేసుకోవాలి. ఒక డిజైన్ అన్నట్టు, ఒక గోల్డ్ అంటే గోల్డే అన్నట్టు కాకుండా ఓవరాల్ అవుట్ఫిట్లో మ్యాచ్ అవ్వాలన్నట్టు చూస్తాను నేను. ఓకే. సో వెనకాల 4 ఉన్నాయి కదా సెట్స్, ఆ సెట్లలో మీకు ఇష్టమైంది ఏది? నేను వేసుకునే డ్రెస్ని బట్టి ఉంటుంది. ఓకే. సో కొన్నిటికి మనకు బొట్టుహార, ఇప్పుడు వెడ్డింగ్స్కి వెళ్ళినాం అనుకోండి, ఆ బొట్టుమాల సెట్టే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే. మనం ఫ్యాన్సీ శారీ వేసుకొని రిసెప్షన్స్కి అట్లా పోతే డైమండ్స్ వేసుకోవాలి. ఓకే. అండ్ ఇది కాసు ఆల్సో ఈజ్ లైక్ అ సింప్లర్ థింగ్. వెడ్డింగ్కి అంటే కొంచెం దూరం వాళ్ళ వెడ్డింగ్స్కి అయితే అట్లా వేసుకోవచ్చు. ఆర్ ఇట్లా పెళ్లి కూతురు దానికి, పూజలకి ఇట్లా కొంచెం సింప్లర్ వేసుకోవచ్చు. సో అకేజన్ అండ్ అవుట్ఫిట్ ఓకే, దానికి కాంప్లిమెంట్ చేయాలి జ్యువెలరీ అని.